హడలెత్తించిన హఠాత్తు వాన అబ్దుల్లామెట్ నుంచి పటాన్ చెరువు వరకు, పాత బస్తీ నుంచి మాదాపూర్ దాకా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ నష్టం. ఖైరతాబాద్లో 9.0, షేక్పేట్లో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. రాజధానిలో ఉప్పొంగిన నాలాలు, కొట్టుకుపోయిన వాహనాలు. రాష్ట్ర వ్యాప్తంగాను కుంభవృష్టి. నల్గొండ జిల్లా కనగల్లో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షపాతం. పిడుగుపాటుకు 3 మృతి అనేటువంటి వార్త కూడా మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. హఠాత్తుగా ముంచేసింది వాన. హైదరాబాద్ పట్టణంలో అయితే చాలా దారుణంగా అనమాట. దాదాపుగా ఎన్ని సెంటీమీటర్లతోటి 9.9 సెంటీమీటర్లతోటి వర్షపాతం నమోదైనది. రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తమైన, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడ మొత్తం జామ్ అయిపోయింది. హైదరాబాద్ పట్టణం అంతా కూడా హఠాత్తుగా అనమాట ఊహించినటువంటి రీతిలో నిన్న వర్షం వచ్చింది. హైదరాబాద్ పట్టణంతో పాటు రాష్ట్రం అంతటా కూడా నిన్న వర్షాలు వచ్చినాయి. కానీ హైదరాబాద్ పట్టణ వాసులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఎవరు ఊహించినటువంటి రీతిలో మరి నిన్న అయితే వర్షపాతం నమోదైనది. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి, బస్సులు ఏదైనా కానీ అసలు ముందుకు పోవడానికి లేదు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాము, వాటర్ ఎటు పోవడానికి లేదు. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నిన్న ఏర్పడింది. ఇక రాష్ట్రంలో కూడా ఎక్కువగా నల్గొండ జిల్లాలో కూడా వచ్చిందట 10.2 సెంటీమీటర్ల వర్షపాతం. పిడుగుబాటుకు 3 కూడా మృతి చెందింది అనేటువంటి వార్త కూడా మరి మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. ఏది ఏమైనా ఇప్పటి నుంచి వస్తాయి. ఇప్పటి నుంచి గాల్దుమ్ములు, గాల్దుమారాలు, వర్షాలు వస్తాయి. కానీ నిన్న వచ్చింది మాత్రం చాలా దారుణంగా వచ్చినటువంటి వర్షం. ఒక ప్రాంతం అని కాదు, మన హైదరాబాద్ పట్టణంలో ఒక ప్రాంతం, ఒక ఏరియానే కాకుండా టోటల్ మొత్తం A to Z వరకు మొత్తం కూడా స్తంభించిపోయినటువంటి సందర్భం కూడా మరి నిన్న హైదరాబాద్లో మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ షేక్పేట్ వంతెన వద్ద జలమయమైనటువంటి రోడ్డుపై వాహనదారుల అవస్థలు. చాలా టైం పట్టింది. రాత్రి 11-12 అయింది మొత్తం ట్రాఫిక్ అంతా కొంత క్లియర్ అవడానికి. 11-12 అయింది. 12 దాకా కూడా ఫుల్ ట్రాఫిక్ జాము. ఎక్కడోళ్ళు అక్కడే బంద్. ఇక నీళ్లు పోవడానికి రాత్రి అంతా పట్టింది. ఇప్పటికి కూడా పోతా ఉన్నాయి. ఇప్పటికి కూడా కొన్ని నీళ్ళు అట్లనే రోడ్ల మీద ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు కూడా బయటికి పోయేటటువంటి పరిస్థితి అధికారులు కొద్దిగా చేపడతా ఉన్నారు.